మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. సింగరేణిని కూడా వదులుతలేదు ఈ అనుముల బ్యాచ్. సింగరేణిలో కూడా కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. ఇదిగోండి సింగరేణి యొక్క కాంట్రాక్టు శోధా కన్స్ట్రక్షన్స్కి 150 కోట్ల కాంట్రాక్టు సింగరేణిలో కూడా వాళ్ళ సొంత బావమర్దికి రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. క్విట్ ప్రోకో అనండి, మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అనండి, సొంత అన్నదమ్ములకు బావమర్దులకు అల్లుండ్లకు ఇవాళ వ్యాపారాల్లో కోట్ల కాంట్రాక్టులు అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్టున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి, రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాలి. ఓట్ల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు, హామీలు ఇచ్చినప్పుడు, గ్యారంటీలు అని డిజిటల్ కార్డ్స్ ఇచ్చి సంతకాలు పెట్టినప్పుడు, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అడిగితే నేను వస్తాను, నేను మీకోసం ఉన్నాను అని చెప్పినప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఇదే కృష్ణారెడ్డి గారు అండ్ భూసం జగన్మోహన్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక తెలంగాణలో ఎవరు చదవరు, మనకి ఎవరు తెలియదు, ఇక్కడ రాదు కూడా ఆ పేపర్. కానీ దానికి కూడా కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. ఎందుకు? నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ వాళ్ళ పత్రిక కాబట్టి. ఆ పత్రిక ఇవాళ ఈడీలో కేసులు కూడా నడుస్తున్నది మనీ లాండరింగ్ విషయం మీద. మన ప్రభుత్వం దానికి కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నది. ఇవాళ వ్యాపారాలు ఎట్లా ఒట్టి సింగరేణియే కాదు, ఇవ్వండి దిండి ఇరిగేషన్ శోధా కన్స్ట్రక్షన్స్ 365 కోట్ల కాంట్రాక్ట్. వీళ్ళ దాహం సరిపోతలేదా? ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు చేసుకుంటారు? 1137 కోట్ల కాంట్రాక్టు శోధా కన్స్ట్రక్షన్స్కే. సింగరేణి యొక్క 150 కోట్ల కాంట్రాక్టు శోధా కన్స్ట్రక్షన్స్కే. దిండి కాంట్రాక్టు శోధా కన్స్ట్రక్షన్స్కే. ఇక అంతిమంగా ఆ కారు ఉన్నది ఫోటో, ఆ కారును గుర్తుపడతారా మీరు? రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరిగిన కారు అది. ఆయనే కొడంగల్లో ఎమ్మెల్యే ఓటమి తర్వాత పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు తిరిగిన ల్యాండ్ క్రూజర్ కదా అది, బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్. ఆ కారు డీటెయిల్స్ చూస్తే రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా అని ఆ కారు డీటెయిల్స్ చూస్తేనేమో రిజిస్ట్రేషన్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ కారు రిజిస్ట్రేషన్ ఉండే. మొన్న మార్చుకున్నారు, మళ్ళీ కొండలరెడ్డి గారి పేరు మీదకి తెచ్చుకోరు. మొన్నటి వరకు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండే. మేము ఎప్పటికప్పుడు దాన్ని సోషల్ మీడియాలో బయట పెట్టేసరికి, అందరు కూడా బయట పెట్టేసరికి ఏంది ఇది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది ఇది అనేసి అన్నారు. గతంలో వారి మీద ఈడీ ఐటీ రేడ్లు అయినప్పుడు కూడా ప్రశ్నించారు, ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రేవంత్ రెడ్డి గారికి బేనామియా, వారి కారులో ఎందుకు తిరుగుతున్నాడని. ఆ కారు ఇచ్చుడు ఏందో కానీ ఇవాళ రేవంత్ గారు వారికి కాంట్రాక్ట్లు ఇవ్వబట్టే. ఇప్పుడు ఇక నువ్వు అప్పుడు నా కోసం కారు ఇచ్చినావు, నేను ఇప్పుడు నీకు 100 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తా. 320 కోట్ల కాంట్రాక్టు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముక్తేశ్వరపురం గన్నపవరం. ఇవ్వండి కేఎల్ఎస్ఆర్. ఈ కారు ఇచ్చిన మిత్రునికి, రేవంత్ రెడ్డి గారి మిత్రునికి 320 కోట్ల కాంట్రాక్ట్. పాలేరులో 200 కోట్ల కాంట్రాక్ట్ సేమ్ అదే కేఎల్ఎస్ఆర్ వాళ్లకు. ఇంకొక 170 కోట్ల మిషన్ భగీరథ కాంట్రాక్ట్. ఇవ్వండి ఫోటో కూడా రేవంత్ రెడ్డి గారిది ఉంది, శ్రీధర్ బాబు గారిది ఉంది, వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినాకనే. ఇట్లా 100 కోట్ల కాంట్రాక్టులు కుటుంబానికి మిత్రులకు అప్పచెప్తున్నారు.